ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రియమైన సహోదరి సహోదరులకు నా నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు వాక్య ధ్యానము ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు ధ్యానం చేద్దామండి. చూడండి ప్రియులారా, ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం ఈ విధంగా ఉంది. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చకము గలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఆనాడు ఇర్మీయా గారు ఉన్న సమయంలో ఆనాడు ఆ జనులు కాళ్లకు అడ్డము లేకుండా తమకు ఇచ్చము గలవారుగా ఇష్టానుసారంగా ప్రవర్తించే జనులు. చూడండి ప్రియులారా, ఈనాడు చూసుకున్న అదే విధంగా జనులు కట్టుబాట్లు కానీ విధులు కానీ దేవుని శాసనాలు కానీ ఆచరించేవారుగా లేరు. తమకి కాళ్ళకు ఏది అడ్డం లేదు. అంటే వారికి దేవుని వాక్యమైన భయం లేదు, దేవుడన్న భయం లేదు, దేవుడి విధులన్న భయం లేదు. తమ ఇష్టానుసారంగా తమ కాళ్ళను పాపం వైపు పరుగులు తీస్తున్నారు. అది ఇక్కడ చెప్తా ఉన్నాడు ఇర్మీయా గారు. ఆ కిందకు చూసుకుంటే, మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము అంటున్నాడు. ఈరోజు పిల్లరా, మన ఇష్టానుసారంగా మనం బతికితే మన కొరకు ప్రార్థన చేసేవారు కూడా ప్రార్థన దేవుడు చేయొద్దని చెప్తూ ఉంటాడు తమ సేవకుడు. ఎందుకంటే అంతగా దేవుడు మనం చేసే పాపాలను బట్టి ఆయన బాధ కలుగుతుంది. ఆయనకి ఏం చెప్పాలంటే చాలా వేదన కలుగుతుంది. ఎందుకంటే మనిషి ఎలా జీవించాలో, మనిషి ఏ విధంగా ఉండాలో వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆయన కట్టడలు తెలియజేస్తూ ఉన్నాయి, ఆయన విధులు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, నెక్స్ట్ ఇంకో విషయం కింద చెప్తాడు. కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తారంటే, మీకు మేలు కలుగుతుంది, మీకు అంతా బాగుంటుంది, మీకు క్షేమంగా ఉంటుందని ప్రకటిస్తున్నారంట. ఆ విధంగా ప్రకటించే ఈ దినాలు లేరంటారా? ఈరోజు ఎంతోమంది మీకు ఆస్తులు వస్తాయి, అంతస్తులు కలుస్తాయి, లేకపోతే పలానా వస్తుంది, మీకు పలానా ఆశీర్వాదం కలుగుతుంది అని చెబుతారు. కానీ మనం ఎలా జీవించాలో, ఏ విధులను అనుసరించాలో, వాక్య ప్రకారం ఏ విధంగా జీవించాలో చెప్పారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈరోజు ఆశీర్వాదాల గురించి ఎక్కువ చెబుతూ ఉన్నవారు ఉన్నారు. కానీ మనుషులు ఏ విధంగా బ్రతికితే పరలోకం చేర్చబడతామో, ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా ఎలా జీవించాలో వాక్యం చెప్పేవారు చాలా కొద్ది మంది ఉన్నారండి. దయచేసి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు దయచేసి వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలండి. మనము ఏ పని చేస్తే ఆ పని చేయడానికి వీలు లేదు. దేవుడు చెప్పిన శాసనములు మనకు ఆధారములు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు ఆలకించుడి, వాక్యాన్ని అనుసరించండి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి. అట్టి కృప మీకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.